ఎన్నో పోరాటాలు చేస్తూ వసతి కార్యక్రమాల్లో కానీ వసతి హాస్టల్ తనిఖీ చేయడంలో కానీ అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏదన్నా కానీ సమస్యను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆ కార్యక్రమాలను ప్రభుత్వం తెలిసే విధంగా మేము విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు మీరందరూ పత్రికా విలేకరులు కానీ, నా సోదరులు కానీ, నా సహచర మిత్రులు కానీ, అలాగే వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి విద్యార్థి నాయకుడు నా వెన్నంటి ఏమి ఆశించకుండా పార్టీని దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు నాతో కష్టంలోనే ముందుండి నన్ను నడిపించారు. ఇవాళ విద్యార్థుల సమస్యలు తెలిసి కాబట్టే ఒక విద్యార్థి నాయకుడిగా ఈ ఫుడ్ కమిషన్ ఆహార భద్రతా సంస్థ నాకు మెంబర్గా ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ ఆనందాన్ని మీతో పంచుకోవడం, ఈ స్థాయిలో ఉంటానని నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ మొదటిసారిగా ఇలా నన్ను నియమించడం పట్ల జగన్ గారు నా మీద పెట్టుకున్న విశ్వాసానికి, అలాగే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఏదైతే ఈ పదవి ఇచ్చారో ఆ పదవికి, ఆ శాఖకి వండి తెచ్చే విధంగా కష్టపడి పనిచేస్తానని, అలాగే ముందు మీ అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ మన అధికారులను సమన్వయపరచుకుంటూ ఏదైతే పేదవాడికి ఆహార భద్రత లక్ష్యంగా ఉన్నదో, అలాగే జగన్ గారు పెట్టిన ఈ ఇంటింటికి రేషన్ బియ్యం అందరికీ ప్రతి అర్హుడికి చేరే విధంగా కృషి చేస్తానని, అలాగే జగనన్న గోరుముద్ద, అలాగే అంగన్వాడీ పౌష్టికాహారం, అలాగే చెప్పుకుంటూ పోతే జగన్ గారు పెట్టిన స్కీమ్స్ అన్ని ముందుకు తీసుకెళ్తానని, ఏ విధంగా దేనికి తావు లేకుండా ఖచ్చితంగా నా బాధ్యతను మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్తానని, అందరికీ న్యాయం చేకూరుతానని, అలాగే నాకున్న అధికారాలను ఎక్కడ